నమస్కారం. ఈ రోజు సుఖీ భవలో విల్సన్ డిసీజ్ కు ఆయుర్వేద వైద్యం. మెదడులో కణితి ఎప్పుడు ప్రాణాంతకం. వెన్నుకు దన్నుగా పేగులో పూత నయమవుతుందా? ఇంకా హెల్త్ టిప్. మన శరీరం పంచభూతాల సమ్మిళితం మాత్రమే కాదు, అనేక లోహాల ఖనిజ లవణాల సమాహారం కూడా. ఇవన్నీ మన ఒంట్లో వాటి మోతాదుల్లో తగుపాళ్లలో ఉన్నంత వరకు మనకే ఇబ్బంది ఉండదు. వాటి మోతాదుల్లో హెచ్చుతగ్గులు మొదలైతే మన శరీరం విషపూరితం కావటం మొదలవుతుంది. ఆరోగ్యం కూడా క్రమముగా దెబ్బతినిపోతుంది. ఒంట్లో రాగి పేరుకుపోయే విల్సన్ డిసీజ్ కూడా అలాంటిదే. జన్యుపరమైన మార్పులతో పాటు కాలేయం పనితీరు దెబ్బతినటం వల్ల తలెత్తే ఈ అరుదైన జబ్బుకు ఆయుర్వేదం చెబుతున్న చికిత్సలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన జీవనశైలిలో రాగి లోహానికి విశేషమైన ప్రాధాన్యం ఉంది. రాగి పాత్రలో నీళ్లను తాగటం మంచిదని, ఆరోగ్యకరమని భావిస్తాం. రాగితో తయారు చేసిన ఉంగరాలు, కడియాలు, తాయెత్తుల్ని ధరిస్తాం. అయితే ఇంత విశిష్టమైన రాగి లోహం మోతాదుకు మించి మన ఒంట్లో పేరుకుపోవటం మొదలైతే మన ఆరోగ్యం దెబ్బతినిపోవటమే కాదు, ఒక్కోసారి ప్రాణాంతక పరిస్థితులు కూడా ఎదురవుతాయి. సాధారణంగా మన ఒంట్లో జీవక్రియలు సాఫీగా, సవ్యంగా జరిగేందుకు కొంత మోతాదులో రాగి అవసరం. రాగి అనేది జీవక్రియల్లో కోఫ్యాక్టర్గా వ్యవహరిస్తుంది. అయితే మన ఒంట్లో రాగిని తగుపాళ్లలో ఉంచేందుకు కాపర్ బైండింగ్ ప్రోటీన్ల సాయంతో కాలేయం ఎప్పటికప్పుడు శ్రమిస్తూ ఉంటుంది. అయితే కొంతమందిలో కాపర్ బైండింగ్ ప్రోటీన్లలో మార్పులు రావటం, కాలేయం పనితీరు మందగించటంతో మెదడు, కాలేయం వంటి అవయవాల్లో రాగి పేరుకుపోవటం మొదలవుతుంది. ఈ పరిణామం ఆరోగ్యాన్ని దెబ్బతీయటంతో పాటు అనేక సమస్యల్ని తెచ్చిపెడుతుంది. ఒంట్లో రాగి పేరుకుపోవటాన్ని వైద్య పరిభాషలో విల్సన్ డిసీజ్గా పిలుస్తారు. విల్సన్స్ వ్యాధి కెనియర్ విల్సన్స్ అనేటువంటి శాస్త్రవేత్త 1912వ సంవత్సరం లోపల లివర్ లోపల కొన్ని అనూహ్యమైన మార్పులను గమనించాడు. ఈ మార్పులు న్యూరలాజికల్గా కూడా ప్రెడిస్పోజ్ అవుతున్న అంశాన్ని గుర్తుపట్టి ఇది కాపర్ యొక్క మెటబాలిజానికి సంబంధం ఉన్నటువంటి విషయాన్ని మొట్టమొదటిసారిగా 1912వ సంవత్సరం లోపల వీరు చెప్పడం జరిగింది. అందుచేత ఆయన పేరు మీదనే విల్సన్స్ డిజార్డర్ అని ఈ వ్యాధికి చెప్పారు. విల్సన్స్ అనేటువంటిది ఆటోజోమల్ జెనెటికల్గా ఉండేటువంటి ఒక ప్రత్యేకమైన వ్యాధి. దీని లోపల లివర్ లోపల హైపర్ అక్యుములేషన్ ఆఫ్ కాపర్ ధాతువు లివర్ టిష్యూ లోపల అత్యధికంగా అక్యుములేట్ చేయబడుతుంది. మనం తీసుకునే ఆహార పదార్థంలో కాపర్ మనకు ప్రతిరోజు మన శరీరానికి 5 మిల్లీగ్రాముల వరకు అవసరం ఉంటుంది. లివర్ ఫంక్షన్ అయితేనేమి, మిగతా వివిధ రకాలైనటువంటి బయో రసాయనిక ప్రక్రియలకి 5 మిల్లీగ్రాములు లివర్ కావాలి. మనం తీసుకునే ఆహారంలో వివిధ రకాలైనటువంటి మూలకాలు ఉంటాయి. వాటిలోని మూలకాలని డియోడినం భాగం, తర్వాత ప్రాక్సిమల్ పార్ట్ ఆఫ్ ద స్మాల్ ఇంటెస్టైన్ చిన్న పేగులలో మొదటి భాగము ఈ కాపర్కి సంబంధించినటువంటి అంశాలని అబ్జార్బ్ చేయడం, పోర్టల్ సర్క్యులేషన్ ద్వారా సిస్టమిక్గా అది లివర్లోకి పోవడం, లివర్ తనకు కావలసిన కాపర్ను తన యొక్క ఫంక్షన్కు తీసుకొని మిగతా దాన్ని బైల్ అంటే లివర్ యొక్క ప్రధాన జ్యూస్ అయినటువంటి బైల్ ద్వారా మళ్ళీ శరీరంలోకి వదిలిపెట్టేసి విసర్జింపబడాలి. తన శరీరంలోకి లివర్లోకి వచ్చిన కాపర్ అంశాన్ని తను విసర్జించలేక తనలో తానే అక్యుములేట్ చేసుకునేటువంటి ఆటోజోమల్ జెనెటికల్ వ్యాధి క్రమేణా అది ప్రీసిరోటిక్, సిర్రోసిస్ అండ్ మరణము తథ్యమైనటువంటి వ్యాధిగా ఈ విల్సన్స్ డిజార్డర్ ఉంటుంది. విల్సన్ డిసీజ్ వారసత్వంగా సంక్రమించే అరుదైన వ్యాధి. కాపర్ బైండింగ్ ప్రోటీన్లలో మార్పుల కారణంగా జీవక్రియల్లో సమతూకం దెబ్బతినటంతో తలెత్తే ఈ వ్యాధి మగవారిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది.
ప్రత్యేకించి కౌమార దశలో ఎక్కువగా కనిపిస్తుందని చెబుతారు నిపుణులు. విల్సన్ డిసీజ్ బారిన పడ్డప్పుడు నాడీ వ్యవస్థ బాగా దెబ్బతింటుంది. నరాల బలహీనత మొదలవుతుంది. శరీరం వణుకుతున్నట్లుగా ఉంటుంది. అప్పుడప్పుడు ఒళ్లంతా బిగుసుకుపోతూ ఉంటుంది. తరచూ కామెర్ల బారిన పడుతూ ఉంటారు. కళ్ల చుట్టూ గోధుమ రంగులో వలయాలు ఏర్పడుతూ ఉంటాయి. కాలేయం పనితీరు మందగించిపోతుంది. లివర్ సిరోసిస్ మొదలవుతుంది. హెపాటిక్ ఎన్సెఫలోపతి అంటే కాలేయ వైఫల్యం కారణంగా మెదడు వాపు కూడా వస్తుంటుంది. ఇది ప్రాణాంతక పరిస్థితి. అయితే విల్సన్ డిసీజ్ను ముందుగానే పసిగట్టినప్పుడు జీవనశైలి అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకుంటే మంచి ఫలితం ఉంటుందని చెబుతారు డాక్టర్లు. ఆయుర్వేదం దీనికి బీజ దృష్టి దోషంగా, వాత ప్రధాన అంశంగా, యకృత్ వికారంగా దీన్ని చెప్తారు. మేము కాపర్ని ప్రధాన మూలిక తామ్రభస్మం అంటాము. తామ్రభస్మాన్ని శోధనం చేయడానికి రసశాస్త్రం లోపల కొన్ని ప్రత్యేకమైనటువంటి కషాయాలు ఉన్నాయి. వాటి లోపల ముల్లంగి, భృంగరాజ, గుడూచి లాంటివి తామ్రభస్మాన్ని రసశాస్త్రంలో శుద్ధి చేసి దాని యొక్క అబ్జార్ప్షన్ను తర్వాత డీటాక్సిఫై చేయడానికి వాడే అటువంటి కషాయాల్ని వస్తి రూపకంగా ఇవ్వడం ద్వారా, తర్వాత గంధక రసాయన మాత్రల్ని ఇవ్వడం ద్వారా మేము తగు ఫలితాల్ని చూడడం జరిగింది. గంధకానికి బేసికల్గా యాంటీ కాపర్ ప్రాపర్టీస్ ఉన్నాయి. కాపర్ను ఎలిమినేట్ చేసే శక్తి గంధకానికి ఉన్నట్టు మేము నిర్ధారించుకున్నాం. కాబట్టి గంధక రసాయన మాత్రల్ని రోజు ఉదయం 2 రాత్రి 2 ఒక 40 రోజులు ఇవ్వడం. తర్వాత ఒక ముఖ్యమైనటువంటి ప్రతి కిచెన్లో అవైలబుల్ ఉండే పసుపుకు కూడా హెవీ మెటల్స్ను తొలగించేటువంటి శక్తి ఇది శాస్త్రీయంగా ఉన్నట్టు రుజువు చేయబడ్డటువంటి పసుపును మేము 100 మిల్లీగ్రాములు ఉదయం రాత్రి ఇవ్వడము. తర్వాత అమృతోత్తర కషాయాన్ని ఉదయం 15 ml సాయంకాలం 15 ml ఇవ్వడం ద్వారా రోగి యొక్క లక్షణాలని తీవ్రతని దాదాపుగా తగ్గించగలిగాం. లివర్ యొక్క ఇంపైర్మెంట్ ఇన్ డ్యూ కోర్స్ దాన్ని అసెస్ చేయాల్సి ఉంటుంది. ఈ కేసెస్ చాలా తక్కువ నెంబర్లో ఉంటాయి. సో దీని మీద మేము ఫర్దర్గా రీసెర్చ్ చేయాలని దాని మీద ఉంది. అయితే ఇక్కడ తామ్రభస్మాన్ని కాపర్ను శోధన మరణాలకు వాడేటువంటి కషాయాది ద్రవ్యాలు హర్బల్ ఎలిమెంట్స్ను రివర్స్గా కాపర్ను హైపర్ అక్యుములేషన్ను తీసివేయడానికి మేము ఒక న్యూయర్ కాన్సెప్ట్ ద్వారా ఈ చికిత్సకు ఉపక్రమిస్తున్నాము. దీనికి ఒక మంచి ఆశావహంగా ఉంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విల్సన్ వ్యాధి చికిత్సలో ప్రధానంగా రాగి పేరుకుపోవటాన్ని తగ్గించటమే లక్ష్యంగా ఉంటుంది. మూత్రంలో రాగి విసర్జనను పెంచటం, అలాగే పేగుల్లో రాగి శోషణం తగ్గించటం ద్వారా ఒంట్లో రాగి పేరుకుపోకుండా చూస్తారు. ఇందుకు డిపెన్సిలామైన్, కాపర్ కెలేటర్స్, జింకు వంటి మందులు బాగా తోడ్పడతాయి. ఓవైపు మందులు, మరోవైపు జీవనశైలి అలవాట్ల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే విల్సన్ డిసీజ్ను చాలా వరకు అదుపులో ఉంచుకోవచ్చు. విల్సన్ డిసీజ్ మరీ ప్రమాదకరంగా మారినప్పుడు మాత్రం తప్పనిసరిగా కాలేయం మార్పిడికి వెళ్లాల్సి ఉంటుంది. కణితులనేవి మన శరీరంలో ఎక్కడ పురుడు పోసుకున్నా కంగారే. జీవకణాలు క్రమం తప్పి అస్తవ్యస్తంగా పెరిగిపోతూ పుట్టలు పోసినట్లుగా పెరిగిపోతూ ఉంటే, అది కూడా కీలకమైన మన మెదడులో ప్రాణం పోసుకుంటే ఇక ఆ భయానికి అంతే ఉండదు. మృత్యువు మన కళ్ళ ముందు మెదులుతున్నట్లు ఉంటుంది. అయితే మన ప్రాణాల్ని ప్రమాదంలోకి నెట్టే మెదడులో కణితుల్ని కొన్ని అనుమానిత లక్షణాలు, నిర్ధారణ పరీక్షల సాయంతో ముందుగానే తెలుసుకోవచ్చని చెబుతారు డాక్టర్లు. మెదడులో కణితుల్ని ముందుగానే పసిగట్టే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మెదడులో కణితుల్ని మనలో చాలామంది అవి పూర్తిగా ముదిరిపోయేదాకా గుర్తించలేకపోతూ ఉంటారు. నిజానికి మెదడులో కణితులు పురుడు పోసుకుంటున్నప్పుడు వాటి తాలూకు సంకేతాలు మనలో చాలానే కనిపిస్తూ ఉంటాయి. మెదడులో కణితుల అనుపానుల్ని పట్టించే హెచ్చరిక సంకేతాలు ఎలా ఉంటాయంటే, తరచూ తీవ్రమైన తలనొప్పి వస్తూ ఉంటుంది. తలనొప్పితో పాటు వాంతులు కూడా అవుతూ ఉంటాయి.
ఇలా తరచూ వచ్చే తలనొప్పిని, వాంతుల్ని కాస్త సీరియస్గా తీసుకుని తగిన పరీక్షలు చేయించుకుంటే మెదడులో కణితుల్ని చాలా వరకు తొలి దశలోనే గుర్తించవచ్చు. అలాగే 20 ఏళ్ల తర్వాత ఉన్నట్టుండి మూర్ఛలు మొదలవటం కూడా మెదడులో కణితుల తాలూకు సంకేతాలే. అలాగే మాట స్పష్టత లోపించటం, ఎప్పుడూ మగతగా ఉండటం, మింగటంలో ఇబ్బందిగా ఉండటం, చూపులో తేడాలు రావటం, ఈ లక్షణాలు కనిపిస్తున్నప్పుడు సకాలంలో డాక్టర్ని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలి. మెదడులో కణితుల్ని తొలి దశలోనే గుర్తించినప్పుడు ఆధునిక వైద్యం సాయంతో ఆ కణితుల్ని సమూలంగా నాశనం చేయొచ్చు. మన శరీరానికి ఆధారమైన వెన్నెముకకు ఇవాళ సమస్యల తాకిడి బాగా ఎక్కువగా ఉంటుంది. గంటల తరబడి కుర్చీకి అతుకుపోయి పనిచేయటం, బరువులు ఎత్తడంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవటం, కూర్చునే పడుకునే తీరుతెన్నులు సరిగా లేకపోవటం ఇవన్నీ మన వెన్నెముకకు సమస్యల్ని పెంచుతున్నాయి. ఆహారములో తగినంత కాల్షియం లేకపోవటం, పొగ, మద్యం వంటి అలవాట్లు కూడా వెన్నెముకలో సమస్యల్ని తెచ్చిపెడుతున్నాయని చెబుతారు నిపుణులు. ఈ నేపథ్యంలో వెన్నెముకకు సాధారణంగా ఎదురయ్యే సమస్యలు, వాటిని అధిగమించే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నడునొప్పి అనేది చాలా సహజంగా ఉండే ఒక రకమైన ప్రాబ్లం. దీనికి కారణం అనేది చాలా రకరకాల కారణం. దాంట్లో మెయిన్గా చెప్పుకోదగింది ఏంటంటే మనకి యాంత్రిక జీవనం, లైఫ్ అంతా మెకానికల్ అయిపోవటం, ఎక్కువసేపు పరిగెత్తడం, రెస్ట్ లేకపోవటం, స్పైనల్ అబ్యూస్, వెన్నుపూసని సరిగ్గా వాడకపోవటం, హెవీగా వెయిట్ లిఫ్ట్ చేయటం, కింద పడటం, దెబ్బ తగిలినప్పుడు దాన్ని సరిగ్గా టేక్ కేర్ చేసుకోవడం జరుగుతుంది. తీవ్రమైన నడునొప్పితో వచ్చినప్పుడు చేయవలసిన పని ఏంటంటే నడువుకి కొంచెం రెస్ట్ ఇవ్వటం. రెస్ట్ అంటే రొటీన్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు, కానీ నొప్పి పెరిగే యాక్టివిటీస్ చేయకూడదు. కానీ ఇది ఓన్లీ 48 అవర్స్ వరకు మాత్రమే. ఫోర్స్ఫుల్గా రెస్ట్ ఇవ్వడం కూడా మంచిది కాదు, మజిల్స్ కరిగిపోతూ ఉంటాయి. మామూలు నడునొప్పి మనిషిని పేషెంట్ చేసినట్టు అవుతుంది. నడునొప్పికి చికిత్స 90% వరకు నడునొప్పికి సంబంధించిన చికిత్స అంతా కూడా నాన్ సర్జికల్గానే జరుగుతుంది, అంటే సర్జరీ లేకుండానే జరుగుతుంది. దాంట్లో ఫస్ట్ చేసుకోవాల్సింది రెస్ట్ ఇవ్వటం, అక్యూట్ ఫేజ్లో 1 or 2 days. ఆ తర్వాత హీట్ థెరపీ యూజ్ చేయొచ్చు, వేడి నీళ్ళతో కాపడం పెట్టుకోవచ్చు, ఈ పెయిన్ కిల్లర్ ఆయింట్మెంట్స్ యూజ్ చేయొచ్చు, మసాజ్ టెక్నిక్స్ యూజ్ చేయొచ్చు, ఫిజియోథెరపీ చాలా బాగా పనిచేస్తుంది, ఫిజియోథెరపీ యూజ్ చేయొచ్చు. వీటికి తగ్గకపోతే పెయిన్ కిల్లర్స్, షార్ట్ కోర్స్ పెయిన్ కిల్లర్స్, మజిల్ రిలాక్సెంట్స్ యూజ్ చేస్తే చాలా వరకు ఈ బ్యాక్ పెయిన్స్ తగ్గే అవకాశం ఉంది. సర్జరీ దాకా వెళ్ళే బ్యాక్ పెయిన్స్ ఎప్పుడు జరుగుతాయంటే మనకి వెన్నుపూసలో లూజ్ ఉన్నప్పుడు, వెన్నుపూస తయారీలోనే ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, వెన్నెముకలు ఉదామీటు లూజ్గా జారిపోతున్నప్పుడు, అది వెన్నెముకని ఫిక్స్ చేయడం కోసం సర్జరీస్ చేస్తుంటాం. ఎక్కువగా వంగి పని చేయటం, బరువులు ఎత్తటం, ఇన్స్పైట్ ఆఫ్ పెయిన్ ఉన్నప్పుడు కూడా ఇలాంటి పనులు చేయడం అనేది కరెక్ట్ కాదు. ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోవటం, స్మోకింగ్, డయాబెటీస్, ఉబకాయం, సో వీటిని కొంచెం కంట్రోల్ చేసుకొని రెగ్యులర్గా ఫిజికల్ ఎక్సర్సైజ్ అంటూ చేస్తూ మజిల్ టోనింగ్ అంతా చేసుకుంటూ యోగా ప్రాక్టీసెస్ చేసుకోవచ్చు. సూర్య నమస్కారాలు చాలా బాగా పనిచేస్తాయి మనకి బ్యాక్ పెయిన్ ప్రివెన్షన్కి. ప్లస్ బ్యాక్ పెయిన్ అనేది కనుక మనకి ఒక లిమిట్ దాటి ఉండి 3 వారాల కంటే పైబడి ఉంటే, అది కూడా రాత్రిపూట ఎక్కువగా ఉన్నప్పుడు, వీపు భాగంలో ఎక్కువగా ఉన్నప్పుడు, లేదంటే విపరీతమైన పెయిన్, ఆ పెయిన్తో పాటు కాళ్ళు, జాలు, తిమ్మిర్లు, మొద్దుబారటం, యూరిన్ మోషన్ లాంటి సమస్యలు డెవలప్ అవుతున్నప్పుడు మాత్రం అశ్రద్ధ చేయకుండా డాక్టర్ గారిని కలవాలి. సరిగ్గా తినకపోతే బరువు పెరగటం కష్టమని మనకు తెలుసు. కానీ బాగా తింటున్నా బరువు పెరగకపోతే అది ఖచ్చితంగా సమస్యే. పేగుల్లో పూత వ్యాధులు ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఎంతగా తింటున్నా మనకు వంట పట్టదు. అస్తమానం పొట్టలో నొప్పి, తరచూ విరేచనాలు వేధిస్తూ ఉంటాయి. తిన్న వెంటనే మల విసర్జనకు వెళ్లాల్సి వస్తూ ఉంటుంది. పేగుపూత వ్యాధుల్నే వైద్య పరిభాషలో ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ అని కూడా, వాడుకలో ఐబీడీ అని పిలుస్తారు. రోజువారీ జీవనాన్ని దుర్భరంగా మార్చే పేగుపూత వ్యాధులకు చికిత్స, పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఐబీడీ అంటే ఏంటి? పేగుల్లో సమస్యలు ఎందుకొస్తున్నాయి? ఐబీడీ అంటే ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అంటామండి. సో ఇది తెలుగులో పేగుపూత జబ్బు అని చెప్తుంటాం. గత 20 సంవత్సరాలుగా చూసినట్టయితే ఈ ఐబీడీ ఇన్సిడెంట్స్ అనేది చాలా ఎక్కువగా వింటూ ఉన్నాం అనమాట. ఈ పేగుపూత జబ్బులో 2 రకాలుగా ఉంటాయి, అల్సరేటివ్ కొలైటిస్ అండ్ క్రోన్స్ డిసీజ్ అని. సో వీటిలో ఏంటంటే క్రోన్స్ డిసీజ్లో చూసినట్టయితే డైజెస్టివ్ సిస్టమ్, అంటే జీర్ణ వ్యవస్థ ఏ భాగంలోనైనా కూడా
ఈ అల్సర్స్ అనేది పుండులాగా మారి దానివల్ల అనేక రకమైన ఇబ్బందులు రావడం జరుగుతుంటుంది. అల్సరేటివ్ కొలైటిస్ చూసినట్టయితే ఓన్లీ పెద్ద పేగుల్లో మాత్రమే ఈ పూతలాగా అల్సర్స్ లాగా వచ్చి దానివల్ల విరోచనాలు అవ్వడము, రక్త విరోచనాలు అవ్వడం జరుగుతుంటుంది. క్రోన్స్లో అప్పర్ జిఐ ట్రాక్ట్ అంటే ఫుడ్ పైప్ అన్నవాహిక నుంచి మొదలు పెడితే జీర్ణాశయము, చిన్న పేగు, పెద్ద పేగు ఏ భాగమైనా ఎఫెక్ట్ అవ్వచ్చు అనమాట. ఇవే కాకుండా ఫిస్టులాస్ కూడా డెవలప్ అవ్వడం జరుగుతుంటుంది. ఐబీడీ కారణంగా పేగుల్లో కనిపించే సమస్యలు ఎలా ఉంటాయి? ఈ ఐబిడికి రావడానికి అనేక రకమైన కారణాలుగా చెప్పుకోవచ్చు. అంటే జెనెటిక్ ఫ్యాక్టర్స్, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటాం. అంటే మన వాతావరణంలో వచ్చే మార్పులు, మన జెనెటిక్ ఫ్యాక్టర్స్, మన ఇమ్యూనిటీ లెవెల్స్, ఇవన్నీ మిక్చర్ ఆఫ్ ఈ కారణాల వల్ల ఈ పేగుపూత వచ్చే అవకాశం ఉంటుంది. సో వీటిలో ముఖ్యంగా చూసినట్టయితే మనకి ఇప్పుడు వెస్టర్నైజ్డ్ డైట్ బాగా ఎక్కువగా అయిందనమాట. మనకి ఈ వెస్టర్నైజ్డ్ డైట్ వల్ల జనాల్లో ఎవరికైతే ఈ రిస్క్ అనేది ఉంటుందో, అంటే జన్యుపరంగా కానీ వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల కానీ ఎవరికైనా రిస్క్ ఉన్నప్పుడు ఈ తిండి వల్ల కూడా ఆ రిస్క్ అనేది ఎక్కువైపోయి ఈ జబ్బు బయటపడే అవకాశం ఉంటుంది. ఇవే కాకుండా ఇంకా రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం, ట్రాన్స్ అట్లాంటిక్ మైగ్రేషన్ అంటాం. అంటే మనం ఇక్కడ నుంచి వెస్ట్రన్ కంట్రీస్, అమెరికా కానీ ఇంగ్లాండ్ కానీ వెళ్ళి మళ్ళీ అటు నుంచి ఇటు రావడం వల్ల ఈ మైగ్రేషన్ రిస్క్ వల్ల కూడా ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అనేది ఎక్కువగా చూస్తుంటాం. పేగుపూత వ్యాధుల లక్షణాలు ప్రధానంగా ఎలా ఉంటాయి? ముఖ్యంగా విరోచనాలు ఎక్కువ అవడము, రక్త విరోచనాలు ఎక్కువగా అవడము, కడుపు నొప్పి ఎక్కువగా రావడము అండ్ చిక్కిపోవడము, ఇవన్నీ జరుగుతుంటాయి అన్నమాట. క్రోన్స్ డిసీజ్ చూసినట్టయితే అబ్జార్ప్షన్ అంటే మనం తినే తిండి ఏదైతే ఉందో జీర్ణమైన తర్వాత శరీరానికి అబ్జార్ప్షన్ తగ్గిపోయి వెయిట్ తగ్గిపోవడము, తరచుగా కడుపు నొప్పి రావడము, వామిటింగ్స్ అవ్వడము, ఒకవేళ స్టినోసిస్ అంటే స్ట్రిక్చర్స్ ఫామ్ అయినట్టయితే వామిటింగ్స్ అవ్వడము, పెద్ద పేగు ఎఫెక్ట్ అయినట్టయితే రక్త విరోచనాలు కూడా జరగడం జరుగుతుంటుంది. క్రోన్స్ డిసీజ్ పిల్లల్లో వచ్చినట్టయితే ఎదుగుదల లేకుండా వెయిట్ తగ్గిపోవడము, సరిగా ఆహారం తీసుకోకపోవడము, దానితో పాటు వాళ్ళకు ఓవరాల్గా వాళ్ళ డెవలప్మెంట్ అనేది తగ్గిపోయి అనేక రకమైన లక్షణాలకు ఇబ్బందులకు గురవుతుంటారు. ఐబీడీ నిర్ధారణ కోసం ఎలాంటి పరీక్షలు చేస్తారు? వ్యాధి లక్షణం ఉన్నప్పుడు ఈ మనిషికి ఐబీడీ ఉండే అవకాశం ఉంది అని అనుకున్నట్టయితే సెకండ్ స్టేజ్లో ఇన్వెస్టిగేషన్స్ అనమాట. ఇన్వెస్టిగేషన్స్లో స్టార్టింగ్ ఫ్రమ్ సింపుల్ బ్లడ్ టెస్ట్ అంటే సిబిపిలో కొంచెం ఎవిడెన్స్ ఉంటుంది మనకి, సిఆర్పి అంటాము. వీటిలో కాకుండా కొంతమందికి లివర్ ఫంక్షన్ టెస్ట్లో కూడా అబ్నార్మాలిటీస్ ఉంటాయి. ఇవే కాకుండా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ అనేది ప్రధానమైన ఇన్వెస్టిగేషన్గా చెప్పుకోవచ్చు. కొంచెం అడ్వాన్స్ టెస్టింగ్ ద్వారా దాన్ని బయాప్సీ తీయడం ద్వారా వ్యాధి నిర్ధారణ చేయొచ్చు. ఈ అడ్వాన్స్ టెస్టింగ్లో మనం చూసినట్టయితే ఈ మధ్యకాలంలో ఎంట్రోస్కోపీ అంటే స్పైరల్ ఎంట్రోస్కోపీ అంటాం. యానస్ ద్వారా కానీ మౌత్ ద్వారా కానీ చిన్నపేగు ఎంటర్ అయ్యి చిన్నపేగు మొత్తాన్ని పరీక్ష చేసి వాపు ఎక్కడైతే ఉందో దాన్ని దగ్గర బయాప్సీ తీసి ముక్క టెస్టింగ్ పంపించి వ్యాధి నిర్ధారణ చేయడం జరుగుతుంటుంది. ఇవే కాకుండా కొంతమందికి క్యాప్సూల్ ఎంట్రోస్కోపీ అంటాం. అంటే ఒక క్యాప్సూల్స్ ఫాలో చేయడం వల్ల ఆ క్యాప్సూల్ అనేది మనకు చిన్నపేగులు అన్ని చోట్ల పిక్చర్స్ తీసి దాన్ని వీడియో అనలైజ్ చేసి దాని ద్వారా కూడా మనకు అనుమానమైన లొకేషన్స్లో ఏదైతే ఉందో అది అక్కడ కూడా బయాప్సీ తీసి వ్యాధి నిర్ధారణ చేయడం జరుగుతుంటుంది. అల్సరేటివ్ కొలైటిస్, క్రాన్స్ డిసీజెస్కు చికిత్స ఎలా ఉంటుంది? సో ఈ ట్రీట్మెంట్ చూసినట్టయితే డిఫరెంట్ ఏజెంట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి మనకి. ఇప్పుడు 5-ASA కాంపౌండ్స్ అనేటివి, ఎజోథైప్రిన్ అనేటివి బయాలజిక్ ఏజెంట్స్ అంటాం. బయాలజిక్ ఏజెంట్స్ అనేది సరైన టైంలో మనం స్టార్ట్ చేసినట్టయితే ఈ కాంప్లికేషన్స్ అనేది అరికట్టి లైఫ్ స్టైల్, క్వాలిటీ ఆఫ్ లైఫ్ కానీ డిసబిలిటీ ఇబ్బందులు కానీ తగ్గించి ఆల్మోస్ట్ నార్మల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని న్యూయర్ మాలిక్యూల్స్ కూడా మనకు ఇప్పుడు అవైలబుల్గా వస్తున్నాయి మార్కెట్లోకి. నెక్స్ట్ 3 yearsలో కూడా అనేక రకమైన న్యూ మాలిక్యూల్స్ అబౌట్ 7-8 మాలిక్యూల్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఇప్పుడేమో ట్యాబ్లెట్ రూపంగా టోఫాసిటినిబ్ అని, జాకినిబిటర్స్ అంటాము. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి మార్కెట్లోకి రావడము, అందుబాటులోకి రావడం జరుగుతుంది. సో మనకున్న ఆప్షన్స్ ఎక్కువగా అవైలబుల్ వచ్చే అవకాశం ఉందండి. అల్సరేటివ్ కొలైటిస్కి ఏ మందులు పనిచేయనప్పుడు పెద్ద పేగు మొత్తం తీసినట్టయితే అది ప్రాక్టికల్గా క్యూర్ అని చెప్తాం. సో అటువంటి సందర్భాల్లో మనం చిన్న పేగు అనేది బయటికి తీసుకొచ్చి పౌచ్ లాగా పెట్టడము, లేదంటే చిన్న పేగునే పౌచ్ లాగా మారి యానస్ కుట్టేయడం వల్ల ఇలియల్ పౌచ్ యానల్ యానస్టమోసిస్ అంటాం. ఇవి చేయడం వల్ల కొంతవరకు ప్రాక్టికల్గా క్యూర్ అనేది అచీవ్ చేయొచ్చు. వెరాజ్ క్రోన్స్ డిసీజ్ చూసినట్టయితే సర్జరీ చేసినంత మాత్రం క్యూరేటివ్ ఆప్షన్ కాదు. కానీ క్రోన్స్ డిసీజ్ ఉన్న వాళ్ళకి సపోజ్ పేగు మూతపడము, పేగులో చిల్లు పడడము, పర్ఫరేషన్ అంటాం, ఆర్ ఒక ఇంటెస్టైన్ ఇంకో ఫిస్టులాస్ ఫామ్ అవడము, ఇవన్నీ ఉన్నట్టయితే సర్జరీ తోని ఒకవేళ ఆపరేషన్ చేయడం ద్వారా ఆ ఎఫెక్ట్ అయిన ముక్క ఏదైతే ఉంటుందో అది తీయడము, తీసేసి హిస్టాలజీ టెస్టింగ్ పంపించడము, వేరే లక్షణాలు ఉన్నాయో చూసుకోవడము, ఆపరేషన్ తర్వాత ఈ పవర్ఫుల్ మందులు స్టార్ట్ చేసినట్టయితే
మళ్ళీ ఫర్దర్గా కాంప్లికేషన్ రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. పేగుపూత వ్యాధుల్ని నివారించుకోవటం ఎలా? మన లైఫ్ స్టైల్ అంటే వాటర్ ఇంటేక్ ఎక్కువగా తీసుకోవడం, హెల్దీ ఫుడ్ తీసుకోవడం వల్ల, కంటామినేషన్ ఆయిల్స్, వాటర్ తక్కువ తీసుకోవడం వల్ల ఈ ఇన్ఫెక్షన్ రిస్క్ తగ్గి కొంతవరకు వచ్చే అవకాశం తక్కువే ఛాన్స్ ఉంటుందన్నమాట. కానీ ఇదొకటే కాకుండా ముఖ్యంగా మనం చూసినట్టయితే ఐబిడి నివారణ ఎట్లా చేయాలి అని చూసినట్టయితే ఎర్లీ డయాగ్నోసిస్ అంటే ఎర్లీ సస్పిషన్ అంటే మనం ముందే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళల్లో మనకు ఐబిడి వచ్చే అవకాశం ఉందా అని ముందే గమనించి ఆ అనుమానంతో టెస్టులు చేసుకొని ఎర్లీగా డయాగ్నోస్ చేసినట్టయితే వండర్ఫుల్ రిజల్ట్స్ ఉండే అవకాశం ఉంటుందండి. పేగుల్లో పూత వ్యాధుల్ని నివారించుకోవటం అనేది పూర్తిగా మన చేతుల్లో పనే. చక్కటి ఆహారపు అలవాట్లను పాటించాలి. మానసిక ఒత్తిళ్లకు దూరంగా మసులుకోవాలి. అల్సర్ల వంటి సమస్యలకు ఆలస్యం చేయకుండా వెంటనే చికిత్స తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు మన పొట్టను చక్కటి ఆరోగ్యంతో ఉంచుతాయి. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఆంధ్ర హాస్పిటల్ సమర్పించే ఒక చిన్న చిట్కా మీకోసం. చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతున్నప్పుడు మెంతులు, ఉసిరికాయలు, కరివేపాకు, బ్రాహ్మీ ఆకుల్ని వేసి మరిగించిన కొబ్బరి నూనెను చల్లారాక తలకు నిత్యం పట్టిస్తూ ఉండండి. ఇలా కొంతకాలం చేస్తే బాల్లు మెరుపు క్రమంగా తగ్గిపోతుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాలను వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి.